అందరి మొహాల్లో చిరుమందహాసం. వారే పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ గారు, అభయ హిందూ సేన వ్యవస్థాపకులు, భగవద్గీత ప్రచారకులు. పూర్వంలో పాలమూరు పట్టణాన్ని వాక్ చతురతతో పులకాంకితం చేసినటువంటి పెద్దలు నిరంతరం కూడా కృష్ణ భక్తితో సమాజంలో నేటి పోకడలను అర్థం పట్టినట్టుగా చూపించి అందరి హృదయాలను రంజింపజేస్తూ కర్తవ్యం ముగ్గురు చేస్తున్నటువంటి పూజ్య శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని ఈ వేదిక సాధారణంగా సవినయంగా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేను అందరూ నడుము నిలబెట్టి నాతో పాటు గట్టిగా ఓంకారం చేయండి. ఇప్పుడు అందరికీ భోజనాలు పెడతారు కదా, భోజనాలు ఉన్నాయి కాబట్టి ఎంత గట్టిగా చేసినా నష్టం లేదు, లాభమే. చెప్పండి అందరూ నాతో పాటుగా. ఓ వినపట్లేదు, అందరూ చెప్పాలి. ఓ सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. भारत माता की. వెంకటేష్ మొలా ఇట్లా నేను అందరూ చక్కగా అటు తిరగాలి. ఇట్లా అమ్మని చెప్పింది అటు తిరగడానికి. ఇక్కడ నుంచో బ్రెయిన్ వాడకుండా ఇంకా ఇట్లా ఇట్లా నన్ను బాగా అడు అందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తండి. బాగుంది, చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. అందరూ గట్టిగా హరే కృష్ణ. ఇది సరిపోలేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. प्रिय పాలమూరు
హిందూ బంధువులారా, మనం భాగ్యవంతులం. ఎందుకంటే హిందువులుగా ఈ భూమి మీద పుట్టినందుకు ఈ హిందుత్వాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేసేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనందుకు మనం ఖచ్చితంగా భాగ్యవంతులం. ఈ భాగ్యాన్ని మనం వచ్చే తరానికి కూడా ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? మన రామాలయం చికెన్ సెంటర్ అవుతుంది, మన అమ్మవారి గుడి బాత్రూమ్ అవుతుంది, మన శివాలయం పందుల తొట్టి అవుతుంది. ఎక్కడైంది ఇలా? పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో. అవి కూడా హిందూ దేశంలో భాగాలే కదా. కానీ ఒక రోగం మత రూపంలో వచ్చి ఆగం చేసి ఈ దేశంలో హిందువుల్ని భాగాలుగా చేసింది. అలా చేయడానికి ఇప్పుడు దేశం అంతా కొన్ని వందల పాత పరిస్థితుల రూపంలో పాకిస్తాన్లు ఆల్రెడీ నిలిచి ఉన్నాయి, మన మధ్యలో నిలిచి ఉన్నాయి. నేను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని. దరిద్రులు అంటే మీ దృష్టిలో ఏమిటి? డబ్బులు లేనివాడు కాదు. ఎవడైతే అన్ని మతాలు సమానం అంటాడో వాడు నెంబర్ 1 దరిద్రుడు. ఎవరైనా ఉన్నారా మీలో అటువంటి దరిద్రులు? అలా ఉంటే వాడి ఇంటి దొంగ, వాడు పెద్ద లంగ. అదే నా బెంగా తీసుకెళ్లి మూసీలో మింగ. అందుకని తెలుగులో చెప్పలే. ఎందుకంటే మనకి ఎవరైనా టోపీ పెట్టుకుంటే ముసల్మాన్ అని తెలుస్తుంది, మెల్లో సిలువ వేసుకుంటే క్రిస్టియన్ అని తెలుస్తుంది. కానీ వీడికి చేతికి కట్టు ఉండదు, ముఖాన బొట్టు ఉండదు. కానీ డిసెంబర్ 25న పాసిపోయిన కేకుల కోసం పాసి మొహం వేసుకుని అక్కడికి వెళ్తుంటాడు. వీడే సెక్యులర్ కుక్క. దేశానికి మాత్రం వీడి వలన పిఓకేకే తప్ప ఏముండదు. అలాగే రంజాన్ వచ్చినప్పుడు సలీం పెంచాడు కదా అని చెప్పుకుంటూ సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి మలం తిన్నట్టు ఆ హలీం తినేస్తూ ఉంటాడు. ఈ దరిద్రుడే. ఈ సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే వెంటనే చచ్చిపోండి. అంటే మీరు మారండి, మరణించండి అంటే మారండి. ఎందుకని? అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే ఎప్పటికప్పుడు నాశనం అయిపోతాం. ఉదాహరణకి ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం తల్లి ఇలా ఈ లోపల అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెట్టండి. శ్లోకం చెప్తాను, చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరా ప్రాప్తి ధీరా తత్ర నముహ్యతి. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. నెంబర్ ఎందుకు చెప్పాను తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి చూస్తారు అని. ఇంటికి వెళ్ళి చూడాలంటే ఇంట్లో భగవద్గీత ఉండాలి కదా. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నది చేస్తండి. ఎన్ని చేతిలో, అద్భుతం కదా. ఇప్పుడు చూడండి, 2వ ప్రశ్న అడుగుతాను. గొర్రెలు వస్తాయి చూడండి, మన గొర్రెలు. నువ్వు అటే చెప్పరా రెడ్డి, నువ్వు అటే తీసు. నేను భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను చేస్తాను. 3 అధ్యాయాలు చెప్పద్దు, పేర్లు. 18 అధ్యాయాల్లో 3 అధ్యాయాల పేర్లు అడిగాను నేను. ఇది మన పరిస్థితి. మనకి భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు, రామాయణం తెలియదు, భారతం తెలియదు. ఇవి అంత గొప్పవో తెలియదు. చాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు, అతిపెద్ద వారు, సాధులు, గోపాలకృష్ణమాచార్య వారు, మల్లాది వారు, శ్రీభాష అపరాచార్యులు వారు, ఇటువంటి ఎందరో మహానుభావులు, సినిమా వాళ్ళు, చిత్తూరు నాగయ్య గారు లాంటి వాళ్ళు ఎందరో సినిమాలు తీసి పాటలు పాడి ప్రవర్తనాలు చెప్పి వాళ్ళ గొంతు నొచ్చుకుపోయింది తప్ప మనం మాత్రం ఏం చదవం. కానీ వాళ్ళకి ఒకే బుక్ ఉంటుంది. మన బుక్కులు చదవం, వాళ్ళ బుక్కు చదవం. ఒక అబద్ధం మాత్రం చెప్తుంటాం. అన్ని మతాలు ఒకటే కదండి. ఇప్పుడు ఎందుకు నేను ఈ పిల్లల్ని పిలిచానంటే, ఏ పేరు నీ పేరు?
కీర్తిప్రియ నాతో ఏం చెప్పిందంటే ఫోన్లో, నేను సినిమా యాక్టర్ అనుష్క ఒకే హైట్ ఉంటామని చెప్పేవాళ్ళు కదా. ఎప్పుడు చెప్పింది నాకు అసలు తెలియదుగా. చెప్పండి, ఈ అమ్మాయి అనుష్క ఒకే హైట్ ఉందా? ఉన్నావా? అనుష్క ఎంత హైట్ ఉంటుంది చూసా? అరుంధతి, బొమ్మాలి చూడలేదా? బాహుబలి చూసావు కదా? అక్క తెలుసు కదా. ఇప్పుడు ఆ అక్క హైట్ నువ్వు ఒకటేనా? కాదు కదా. మరి ఎందుకు అబద్ధం చెప్పాను? నేను ఎప్పుడు చెప్పానండి అండి కదా. అంటే ఎవరైనా అన్ని మతాలు సమానం అన్నారంటే దాన్ని నిరూపించాలి కదా. ఇప్పుడు నువ్వేమన్నావు అంటే, నేను అనుష్క ఒకే హైట్ అన్నావు కదా. అన్నావు అనుకో, ఎలా నిజమా? అనుష్క పక్కన నువ్వు కనపడతావా? అవునా కదా. అలాగా సనాతన ధర్మము మిగిలిన ఉంటుంది ఎడారి మతాలు ఒకటి కాదు. ఎందుకు అది కూడా మీకు చెప్పిస్తాను ఇప్పుడే. బాలవాక్కు బ్రహ్మవాక్కు, వాళ్ళది బ్రహ్మరాక్షస వాక్కు. అందుకని ఈ ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలంటే మన గుడికి వెళ్ళి సావాలి. మనం వెళ్తున్నావా? గుడికి ఏమన్నా ఆపద వస్తే పట్టించుకుంటావా? గుడికి అవసరం వస్తే సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేస్తావా? దీని మీద మన ధర్మము, మన దేశము ఆధారపడి ఉంది. కాబట్టి మీరు ఎక్కడో తిరుపతిలో, ఎక్కడో శ్రీశైలంలో లక్షలు హుండీలో వేయడమో లేకపోతే చెక్కులు రాయడమో చేయకండి. పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు వేయకండి. ఆల్రెడీ అక్కడ దేవుడు బాగా దండిగా కలిగి ఉన్నాడు. మన ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు, కడుతున్న గుళ్ళు, ఇబ్బంది పడుతున్న పూజారులు ఉంటారు. అక్కడ మీ సొమ్ముడు ఇవ్వండి, సద్వినియోగం అవుతుంది, ధర్మం నిలబడుతుంది. ఊరికే బెల్లపోవడానికి అక్కడికి వెళ్ళి 6 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 1 కోటి రూపాయలు ఎందుకు? వెంకటేశ్వర దగ్గర దండిగా ఉంది, ఆయనకి ఇవ్వక్కర్లేదు. ఆయన దగ్గర ఉన్న సొమ్ము ఆయన చూస్తాడు, ఇంకేం చేయాలో చేస్తాడు కూడా. మనం ఎక్కడ ఇవ్వాలి? మన ఊళ్ళో వెంకటేశ్వర గుడి ఉంది, మన ఊళ్ళో శివాలయం ఉంది, మన ఊళ్ళో నల్లపోచమ్మ గుడి ఉంది. అలాంటి చోట్ల మనం చెయ్యాలి. అలాగే మన ఊళ్ళో ఎవరో ఓ పిల్లవాడు లేదా ఓ పిల్ల 10th అయింది, ఇంటర్లోకి వెళ్ళాలి, కానీ పుస్తకాలు కొనుక్కోలేడు, ఎవరో IAS చదవాలి. ఒక తండా నుంచి నాకు ఫోన్ చేశాడు, వాడు IAS చదవాలనుకుంటున్నాడు, అతనికి కాళ్ళు పోలియో. సరే, నేను కొంత డబ్బు పంపించాను పుస్తకాలకు. ఇంకో అబ్బాయి, వాడికి ఇంకో కొంత. సో కాబట్టి మీరు డబ్బులు సంపాదించడం మానద్దు, డబ్బులు సంపాదించాలి. ఆ డబ్బుతో మన ధర్మానికి, మన దేశానికి బలం చేకూర్చే పనులు చేయాలి. మన ఊళ్ళో ఒక జవాన్ ఉంటాడు, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాడు, ఇల్లు ఉండదు, అలాంటి వాడికి ఉపకారం చేయండి. మన ఊళ్ళో రైతు ఉంటాడు, ఆ దొంగ విత్తనాలు కొని మోసపోతుంటాడు, అటువంటి వాడికి ఇవ్వండి కొన్ని డబ్బులు. పూజారు ఉంటాడు, వాళ్ళ పిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతుంటాడు, లేదా ఆ గుళ్ళో నైవేద్యానికి ఇబ్బంది పడుతుంటాడు, అటువంటి వాడికి ఇవ్వండి మీ డబ్బులు. పట్టుకెళ్ళి పెద్ద పెద్ద హుండీలో వేస్తారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఎవరైనా సరే మన గుళ్ళలో డబ్బులతో ఏమన్నా ధర్మ ప్రచారం చేస్తున్నారా? ఈ డబ్బులు పట్టుకెళ్ళి పనికి వాళ్ళ ఫాస్ట్ పేదవాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. అక్కర్లేని ఎడారి మత వాళ్ళు పక్కాకి లేకపోతే జెరూసలేంకి వెళ్తా ఉంటే మన గుళ్ళో డబ్బులు, మన ట్యాక్సీ డబ్బులు పెట్టుకెళ్ళి సబ్సిడీలు ఇస్తున్నారు. అందుకని పెద్ద గుళ్ళలో డబ్బులు వేయకండి. మీరు వెళ్ళండి, దండం పెట్టుకోండి, అమ్మని చూసేయండి. అదేవిధంగా పుణ్యం అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి, ధర్మం అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. ఈ పని చేస్తే ధర్మం నిలబడుతుంది. చేయండి ఆ పని. నీ యొక్క ఈగో కోసం ఏ పని చేయొద్దు. మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. కీర్తిప్రియ, నీ పేరు? అబ్బా, భగవద్గీత అయిపోయారు. నీ పేరు? బాగుంది. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ముగ్గురు చెప్పండి ఇటు నుంచో. రైట్. పిల్లలు గట్టిగా చెప్పండి. 5 వేళ్ళు సమానమా? గట్టిగా కాదు కదా.
చెప్పండి పిల్లలు, మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? కింద నుంచి కూడా రిప్లై వచ్చింది. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళారా? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? మైక్ దగ్గర పెట్టుకో. ఎవరన్నా మైక్ ఇస్తే ఐస్ క్రీమ్ గుర్తు పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ ఎంత దూరంలో పెట్టుకుంటావు? అవునా, అంత దగ్గర పెట్టుకోవాలి. శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరుంటారు? ఆ నంది ఊళ్ళో తిరిగే పంది ఒకటేనా? వెరీ గుడ్. 3 ప్రశ్నలు అయిపోయినాయిగా. ఏం కాదు, రైట్. పిల్లలు ఎప్పుడైనా ఆవుకి పండు పెట్టారా? మరి మీరే చెప్పండి. ఆవుని మనం మేపుతాం. మేపడం అంటే తినిపించడం. మరి ఆవుని మేపేవాడికి ఆవుని మేసేవాడికి ఇద్దరు ఒకటేనా? ఇప్పుడు చకచక అడుగుతాను, అన్ని చెప్పాలి. ఓకేనా? 5 వేళ్ళు సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? Both are not same. All are not same. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎవరన్నా దరిద్రులు ఉంటే మానండి, అబద్ధాలు చెప్పడం మానండి. కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేదా తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థమైందా లేదా? హిందీలో దేకడం అంటే ఏంటో, దేకు అంటే హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి వస్తుంది. తెలుగులో కూడా తెలుసుగా దేకడం అంటే. కాబట్టి మనం కొనేటప్పుడు ఆ షాప్ లో, అది పండ్ల షాప్ కావచ్చు, పూల షాప్ కావచ్చు, హోటల్ కావచ్చు, పైన బోర్డు చూసి మోసపోకండి. మోసం చేయడం వాళ్ళ మతం వాళ్ళకి నేర్పించింది. అందుకే రోజు వేల మంది మన ఆడపిల్లలు లవ్ జిహాద్కి బలైపోతున్నారు. ఇవాళ కూడా ఫోన్ వచ్చింది తిరుపతి నుంచి, ఒక బ్రాహ్మణ అమ్మాయి బలైపోయింది. నిన్న రాత్రి కూడా విన్నాను, ఇదే పట్టణంలో పురకాలేసి తిరుగుతుంది ఆ పిల్ల. కాబట్టి మన నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయిందంటే అర్థమైంది, ఒక శివాజీ పుట్టవలసిన ప్లేస్ లో ఓ తీవ్రవాది పుడతాడు. కాబట్టి అన్ని ఒకటనే దరిద్రపు కబుర్లు చెప్పకండి. అక్కడ ప్రేమ లేదు. నిజంగా ఆ ఎడారి మతాల్లో ప్రేమే ఉంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పుట్టవలసిన అవసరమే ఉంది. పాత బస్తీలు పుట్టవలసిన అవసరమే ఉంది. తినే దాంట్లో ఉమ్ము ఉచ్చ కలపాల్సిన అవసరమే ఉంది. సిగ్గులేని యాదవులు మాత్రమే చెప్తారు అన్ని మతాలు సమానమని. నేను చెప్పింది ఏమైనా వినపడిందా? సిగ్గులేని యాదవులు, ఆ యాదవులు పాట పాడుతుంటారు. ఆ పాటలో ఒక లైన్ మార్చేస్తుంటారు. మీ అందరికి తెలుసు. ఆ 3వ లైన్ పాడద్దు, మొదటి 2 లైన్లు మాత్రమే పాడండి. రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం. తర్వాత పచ్చాబద్ధం చెప్పమ్మా. 3వ లైన్ పచ్చాబద్ధమే కదా, చెప్పు. తెలుసా తెలీదా? ఎవరికి తెలుసు 3వ లైన్? తెలీదా? పాట వినలేదా ఎవరు? తెలుసా తెలీదా? ఎలా నీకు ఎవరికి తెలుసు? పెద్దవాళ్ళకే, పిల్లలకు తెలియదు. 3వ లైను మన అందరికీ అలవాటు చేసే పొట్టుడు, కానీ అది అబద్ధం. అదేమిటంటే ఈశ్వరల్లా తేరేనామంటారు. నిజం చెప్పండి, ఈశ్వరుని నమ్మిన వాడు మాత్రమే ఈ పాటలో ఈ 3వ లైన్ పాడగలరు. అల్లా నమ్మినవాడు పాడతాడా? ఇన్ని మాటలు ఎందుకు, మీరు ప్రాక్టికల్ గా చెప్తాను. మీలో మాంసం తినేవాళ్ళు ఉంటారు కదా,
ఆ షాప్కి వెళ్ళి భయ్యా అలా అయిందా అని అడిగి వాళ్ళు ఏదో ఇదో ఇదో కలిపింది తగ్గ తెచ్చుకుని తింటుంటారు. నువ్వు కట్టమైసమ్మ దగ్గర, నల్లపోసమ్మ దగ్గర, ముత్యాలమ్మ దగ్గర ఓ కోడినో మేకనో భరించి దాన్ని కవర్లో పెట్టి పట్టుకెళ్ళి నువ్వు భయ్య అనేవాడికి ఇవ్వండి. తింటాడా? నీకెలా తెలుసు తిన్నాడు అని? మనం వాళ్ళకి తీసుకుంటాం కానీ వాళ్ళు మనకి తీసుకోరు, ఎందుకంటే మనం అంతా సేమ్ కాదు కాబట్టి. విన్నారా? బాలవాక్కు పసిబిడ్డ చెప్పింది కదా, మనం సేమ్ కాదు. మనం వాళ్ళని భయ్య అనుకోవచ్చు, వాళ్ళు మన భయ్య అనుకోరు. వాళ్ళు మనల్ని కాపీలు అనుకుంటారు. ఎందుకని? వాళ్ళ పుస్తకం అదే నేర్పించింది. కాబట్టి మీలో దరిద్రులు ఇవాళ నుంచి దరిద్రులుగా ఉండకండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. ఏం చెప్పాలి? 5,000 సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, నంది పంది సమానం కాదు, అన్ని మతాలు సమానం కాదు. వాడు అన్నారన్నా బోత్ ఆర్ నాట్ సేమ్ చెప్తాడు. అవునా కదా? మనం ఏం చెప్తాం? చిన్న పిల్లలు మీరు ఎవరు చెప్పగలనా? సగం నేను చెప్తాను, మీరు పూర్తి చేయండి. సర్వే జన, తర్వాత ఏంటి? సర్వే జన, సర్వే జన, సర్వే జన. ఏమండి పిల్లలు వేదాలు చదివారా? ఉపనిషత్తులు చదివారా? పురాణాలు చదివారా? సర్వే జన అందరూ చెప్పండి. సర్వే జన, సర్వే జన, సర్వే జన చెప్పండి. దీని అర్థం ఏంటి? అందరూ బాగుండాలి అని. అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాం. కానీ అందరూ మన గురించి అలా కోరుకుంటున్నారా? ఓపెన్ గా మైక్ లో చెప్తున్నారు. మన చిన్న చిన్న పిల్లల్ని 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2 ఏళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఆడపిల్లలే లేకుండా చేయాలి. ఆ పిల్లలు లేకపోతే ఏమవుతుంది? హిందువుల యొక్క సంతానం లేకుండా అయిపోతుంది. తద్వారా ఇదంతా పందుల దేశంగా మార్చాలి. హిందూ దేశంని పందుల దేశంగా మార్చాలని పందుల్లా కడుతూ ఉన్నాయి. మన పందులు వెళ్ళి ఆ దగ్గర తింటున్నాయి. మారాల్సిన మనమా వాళ్ళ? ప్రశ్నించాల్సింది మనమా వాళ్ళ? ఆలోచించాల్సింది మనమా వాళ్ళ? లేకపోతే నాశనం అయ్యేది మనమా వాళ్ళ? మారదామా? మాట్లాడదామా? ఆలోచిద్దామా? ప్రశ్నిద్దామా? హిందువుల్లా బతుకుదామా? హిందువుల దగ్గర కొందామా? హిందువులాగే ఉందామా? అయితే ప్రతిజ్ఞ చేద్దాం. ఒక ప్రశ్న అడిగిన తర్వాత చెప్పరా? ఇప్పుడు భోజనం పెడతారా? టిఫిన్? భోజనం పెడతారు. భోజనం తినే ముందు ఆరాధకి ప్లేట్ ఇచ్చాము. ప్లేట్లో అన్నం, సాంబారు, ఏదో కూర వేశారు. తిందామని నువ్వు ప్లేట్ పట్టుకున్నావు, కళ్ళు మూసుకున్నావు, మంత్రం చెప్తున్నావు. మంత్రం అయిపోయింది, అన్నం అలా కలుపుతున్నావు. ఎవడో వచ్చి అని ఊసాడు. తింటావా? ఎందుకు తినవు? ఉమ్మేస్తే తినకూడదా? ఎందుకు తినద్దు? కాదురా, ఉమ్ము ఎవడేసినా తినకూడదు. ఏ మతం వాడైతే ఏంటి? అన్నంలో ఉమ్మేయించా? ఎందుకు అని తెలుసా నీకు? అన్నంలో ఉమ్మేస్తాను వాళ్ళు, రోటీలో ఉమ్మేస్తారని తెలుసా? బిర్యానీలో ఉమ్మేస్తారని తెలుసా? షవర్మాలో ఉమ్మేస్తారని తెలుసా? పానీపూరిలో ఉప్పు తక్కువైతే వాడి పానీ కలిపాడని తెలుసా? మొన్న లస్సీలో మెదక్లో లస్సీలో ఇది కలిపాడని తెలుసా? అలా కలపకపోతే వాడి మతం ఉండదని తెలుసా? అలా కలిపేది వాడి మతం అని తెలుసా? మనదేమో మనుషులు కలిపే మతం, వాడిది మనం కలిపే మతం. బోత్ ఆర్ నాట్ సేమ్. మరి అన్నంలో ఉమ్ము ఎందుకు వేయకూడదు? అన్నం మనకు పరబ్రహ్మ.
అన్నాన్ని ఆహారం అనుకోకుండా అన్నాన్ని దైవం అనుకునే జాతి మనది. అన్నాన్ని దైవం అనుకునే మనమెక్కడ, మండి భోజనం చేసే పందులు వాళ్ళెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మండి భోజనం అంటే తెలుసా? ఓ జంతువు దొరికితే ఎడారిలో దాన్ని అందరూ కలిసి పీక్కు తింటారు, ఎందుకంటే ఆడ కూడు దొరకదు కాబట్టి. దాన్ని నువ్వు గొప్పగా వెళ్ళి ఒకే ప్లేట్ లో ఆడెంగిలి ఇడు ఈడెంగిలి అడుగు తింటాడు. సిగ్గుందా తినే వాళ్ళకి? కనీసం హెల్త్ కాన్షియస్నెస్ ఉందా? కాబట్టి మనం కలిసి కూర్చుని తినాలి, కలిపి ఓ ప్లేట్ లో తినకూడదు. పందులకి పెడతారా గుండ్రంగా ఓ పెద్ద తొట్టి, ఆ తొట్టిలో పందులన్నీ కలిసి కుడికి తాగుతాయి. అది పంది భోజనం, అది మండి భోజనం కాదు. తినే పందులు ఎవరైనా ఉంటే మారండి. ఇప్పుడు ఎందుకు అడిగా అంటే, తినే దాంట్లో ఉమ్మేయకూడదు, అది దేవుడు అని అన్నాం కాబట్టి. మరి ఉమ్మేసి నా అన్నం తినకూడదు కదా, మరి ఉమ్మే వేసే వాళ్ళ దగ్గర కొనచ్చా? కొంటే తింటే ఏమవుతుంది? ఆరోగ్యం ఒకటే పోదు, మన దేశం కూడా పోతుంది. అలాగే పాకిస్తాన్ పోయింది, అలాగే బంగ్లాదేశ్ పోయింది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ పోయింది. కర్ణుడు కౌరవుల యొక్క మేనమామ ఎవరైనా శకుని వాళ్ళ అక్కగారు ఎవరు? గాంధారి. గాంధారి పుట్టిన దేశం గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ పేరుతో ఇప్పుడు పిలువబడుతూ ఉంది. అక్కడ ఒక్క రామాలయం లేదు, ఒక్క శివాలయం లేదు. ఎందుకని? అక్కడ అసలు మనుషులే లేరు, అన్ని పందులే ఉన్నాయి, అంతా రాక్షస మోహం ఉంది. అక్కడ ఒక స్త్రీ చెబుతుంది, పైనుంచి కిందకి ఒకే పొట్ట వేసుకుని పైకి కనబడదు, కనీసం కళ్ళు కూడా చూడటానికి వీలు లేని పరిస్థితి. ఇక్కడ ఆడదై పుట్టేదానికంటే ఎక్కడో అడవిలో జంతువై పుడితే బాగుండేది అని ఏడుస్తూ ఉంది. అక్కడ స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు. ఆడవాళ్ళంటే కేవలం కనడానికి, రోడ్డు పక్కన అడుక్కోవడానికి. మరి అదేదో గొప్ప మతం అని, అదేదో గొప్ప సంస్కృతి అని అనుకుని వాళ్ళ ట్రాప్ లో పడి నాశనం అయిపోయి శవాల్లాగా ముక్కలైపోయి ఫ్రిడ్జ్లో ముక్కలైపోయి వచ్చే మన ఆడపిల్లలు ఆలోచించాలి. మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మన ఆడపిల్లలు మనం చెప్పాలి కదా. ఏం చెప్పాలి? గుడికి, మసీదుకి, చర్చికి తేడా ఏంటో చెప్పాలి. గుళ్ళో చుట్టూ 8 రాళ్ళు ఉంటాయి, వాటిని బలిపీఠాలు అంటారు. ఆ రాళ్ళ మీద దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని పెడతారు, అన్నాన్ని. ఎందుకు పెడతారు అలా? చీమలు, పక్షులు, చిన్న చిన్న కీటకాలు కూడా ఆ గుడిలో ఉండేటువంటివి తినడానికి. అంటే చిన్న చిన్న పశువులు, పక్షులు, పురుగులు, కీటకాలు కూడా బాగుండాలని కోరుకునే మనం ఎక్కడ? ఆవు కడుపులో ఉండే పిండాన్ని కూడా తినే పిండాకుడి జాతి ఎక్కడ? మారాలా వద్దా? మాట్లాడాలా వద్దా? ఆలోచించాలా వద్దా? ఆలోచిస్తే, బుద్ధి ఉంటే మనం కొనేటప్పుడు తినేటప్పుడు ఈ ప్రతిజ్ఞ యాది పెట్టుకోండి. అందరూ ఎలా చేయబెట్టండి. ఈ భారతదేశంలో అందరూ చెప్పాలి, ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ తపో భూమిలో, ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను,
హిందువులాగే ఉంటాను, కులీలో హిందువులే అంటాను అని కూడా యాడ్ చేసుకోవాలి. ఏమన్నా అర్థమైందా? అర్థమైంది కదా? అర్థం కాకపోతే మన శరీరాలు, మన దేశం అర్థం అయిపోతుంది, జీవితం ఆగమాగం అయిపోతుంది. ఆల్రెడీ మనకి దెబ్బలు తిని ఉన్నాం, కొత్త దెబ్బలు తినకూడదు. కాబట్టి ఈ ప్రతిజ్ఞను ఫాలో అవ్వండి. అలాగే మనం అందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ఉద్దేశాన్ని మన జయదేవ్ గారు, మన భార్గవి కళ్యాణ్ గారు చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించి 100 ఏళ్ళు అయింది. ఆ ఉద్దేశం ఏమిటి? మనందరం కలిసి ఉండాలి. ఒక పాట చెప్తాను, అందరూ పాడండి.